నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మై 3 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కాళేశ్వరం మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బండారు దత్తాత్రేయ ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు ధాన్యం కొనండి సార్ జగిత్యాల రైతు పాడిన పాట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఆవేదన గీతం ఇక వార్తలోని వివరాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో పర్యటించారు కేంద్ర మాజీ మంత్రి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పట్టణానికి చేరుకున్న ఆయనకు బీజేపీ నాయకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షులు సంజీవరెడ్డి స్థానిక బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయను శాల్వాతో సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టమైన రిపోర్టు ఇచ్చిందన్నారు 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టు ప్రజలకు పనికి రాకుండా పోయిందని ప్రాజెక్టును రిపేరు చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు ఉత్తర తెలంగాణ రైతులు సాగునీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన 3 బ్యారేజీలలో నీరు లేకపోవడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటాయని రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు మహారాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడింది మన ప్రభుత్వం మీద ఆధారపడలేదు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ప్రయత్నం చేస్తున్నాను కానీ నేను చెప్పేది ఏంటంటే గోదావరిలో మనకు ఉన్నటువంటి నీటి హక్కు మీద ఇప్పటికి కూడా 40% వరకు కూడా మనం గోదావరి నీటిని ఉపయోగించుకొని వెళ్ళిపోతున్నాం ప్రతి సంవత్సరం 2000 టీఎంసీల వాటరు గోదావరి నీరు సముద్రంలో పోతున్నాయి కాబట్టి రాజకీయ పోరాటమే తప్ప అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా సిద్ధశుద్ధితో రైతులకు కాపాడడం అనేది లేదు దాదాపు ఎప్పుడైతే ఈ బ్యారేజెస్ దెబ్బతిన్న తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో భారీ కేకులు కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలోని మంత్రిని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న మంత్రి శ్రీధర్ బాబు సేవలు అమోఘమైనవని కొనియాడారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 57వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సర్పంచ్ తులా మనోహర్ రావు ఆధ్వర్యంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు ముందుగా సీతారాముల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గ్రామంలోని ఉపాధి హామీ మహిళా కూలీల మధ్య కేక్ కట్ చేసి మంత్రి శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఉపాధి హామీ కూలీలకు హమాలీ కార్మికులకు చల్లటి మజ్జిగ ప్యాకెట్లు మిఠాయిలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ తుల మనోహర్ రావు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు జన్మదినాన్ని కూలీల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ధూపదీప నైవేద్యం రాష్ట్ర అధ్యక్షులు నిట్టూరి సతీష్ శర్మ ఉప సర్పంచ్ బొమ్మల సుమలత సదయ్య వార్డు సభ్యులు బెజ్జాల సంపత్ దొమ్మటి పోచాలు సముద్రాల వసంత రాజేశం గాదర్ల శారద మొండయ్య బెజ్జాల మానస రవి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రజాసేవే పరమావధిగా నిరంతరం ప్రజాసేవలో పరితపిస్తున్న జనహృదయ నేత మన రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు మా ఆప్తులైన గౌరవ శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి 57వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మొట్టపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది.
ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి 57వ పుట్టినరోజు సందర్భంగా ముట్టపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వారు కానీ వారి తండ్రి గారు తర్వాత ఇప్పుడు మా అర్చకులందరికీ కూడా ఏ విధంగా మేలు చేయాలని ఎప్పుడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి జిల్లా పూసల సంఘం భవనంలో పూసల సంఘం రాష్ట్ర నాయకులు గుడ్ల సమ్మయ్య జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పూసల సంఘం అధ్యక్షులు పొదిల కుమారస్వామి, ఉపాధ్యక్షులు పట్టెం నరసయ్య, ప్రధాన కార్యదర్శి గుంటుపల్లి ప్రశాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టణ పూసల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నాగిశెట్టి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు కోనేటి శ్రీనివాస్, కోనేటి కుమార్, గుడ్ల శ్రీనివాస్, పొదిల మహేష్ బాబు, పూసల కుల సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు ఇంకా దుద్దిల్ల వంశం అంటేనే కాంగ్రెస్, మరి కాంగ్రెస్ అంటేనే దుద్దిల్ల. పెద్దపల్లి జిల్లాలో దుద్దిల్ల వంశం అంటేనే పేదల పెన్నిది. పేదలకు ఎంతో అమయోగ్యమైన పనులు చేస్తూ మరి పేదలను గుర్తించి పేదలందరినీ ఒకత డెవలప్ చేయడానికి కొరకు తన సొంత నిర్ణయాలతోటి మా పూసల కులానికి కూడా పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా లోపల కేకు కట్ చేయడం జరిగినది. పూసల సంఘం తరఫున మీరు ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు ఇదే మాదిరిగా కొనసాగాలని, మీరు మళ్ళీ మంత్రి కాదు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చూడాలని మాకు కోరిక ఉన్నది. కాబట్టి మాకు పూసల సంఘం ఇప్పటికి కూడా గవర్నమెంట్లో గుర్తింపు లేదు కనుక మమ్మల్ని బాగా ఆలోచించి మాకు పథకాలు అందే విధంగా మీరు సహకరించాలని కోరుతున్నాం. ఈ బర్త్డే సందర్భంగా కులాన్ని గెలిపించుకొని మేము మీటింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు భీమరాజు కనకరాజు ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనకరాజు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో గతంలో రామన్నపేట గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. వేములవాడ రాజన్న ఆశీస్సులతో మంత్రి శ్రీధర్ బాబు ఆయురారోగ్యాలతో ఉండి ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ మన గ్రామానికి మేము సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక కట్ట మీద మైసమ్మ లైట్ల గురించి నిధులు ఇచ్చిన నాయకులు మన శ్రీధర్ బాబు గారు. ఇక్కడ 2 బోర్లు పోషమ్మ కాడ కావచ్చు, మన ఎస్సీ కాలనీలో కావచ్చు 2 బోర్లు ఇచ్చిన ఘనత శ్రీధర్ బాబు గారిది. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే, ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే ఆసీనన్న గారి సూచన మేరకు ఈరోజు రామన్నపేట గ్రామంలో ఘనంగా పండ్ల పంపిణీ చేసి మరియు కేక్ కట్ చేసి ఘనంగా శ్రీధర్ బాబు గారి జన్మదినోత్సవాన్ని మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరియు మా గ్రామస్తులు, అన్నదమ్ములు, అక్కయ్యలు అందరి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు 57వ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా నిరంతరం శ్రమిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు జన్మదినాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బిర్దు రాధాకృష్ణ, వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రిగా వారు పనిచేస్తూ ఉన్నారు. మరి వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల కోసం, ఉమ్మడి జిల్లా కార్యకర్తల కోసం ఈ 20 సంవత్సరాల నుంచి అహర్నిశలు కృషి చేసి దాదాపు 25 సంవత్సరాలు దాటింది రాజకీయాలలో, ప్రత్యక్ష రాజకీయాలు కలిసి. ఇవాళ అటువంటి వారు మరి వారి తండ్రి శ్రీపాదరావు గారి దగ్గర నుండి శ్రీధర్ బాబు గారి వరకు తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు. మరి వారు ఇవాళ
జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ గ్రామంలో రైతన్నల ఆవేదనకు ప్రతీకగా మారిన ఓ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధాన్యం కొనుగోళ్లపై జరుగుతున్న జాప్యం, రైతు మహేందర్ పాడిన పాట ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను, రైతన్న శ్రమను చూపిస్తుంది. వర్షాలు, అప్పులు, పెట్టుబడుల భారంతో సతమతం అవుతున్న రైతన్నకు సరైన గిట్టుబాటు ధర దక్కడం లేదనే వేదన, వరి ధాన్యం కల్లాల్లో పూసి నెలలు గడుస్తున్నా కొనడం లేదని రైతు ఆవేదనతో గొంతెత్తినట్లు పాటలో స్పష్టంగా కనిపిస్తోంది. రైతన్న పండించిన ప్రతి గింజకు విలువ దక్కాలి, రైతు కన్నీరు తుడవాలి అనే సందేశంతో ఈ పాట అందరినీ ఆలోచింపచేస్తోంది. రైతునయ్యి పుట్టినాను, రైతునయ్యి పెరిగినాను, రాజకీయము నేను చేస్తే రంది లేకుంటుందునయ్యా. రైతునయ్యి పుట్టినాను, రైతునయ్యి పెరిగినాను, రాజకీయము నేను చేస్తే రంది లేకుంటుందునయ్యా. 6 నెలల కష్టములో 66 గోసలయ్యా, బీట్ల తెచ్చి వడ్లు పోస్తే కొనేటోళ్ళే లేరయ్యా. ఏమి బతుకు ఏమి బతుకు, రైతు బతుకు చూడరో, ఏమి బతుకు ఏమి బతుకు, ఈ రైతు బతుకు చూడరో. మా సర్వాపూర్ గ్రామంలో దాదాపు నెల దాటిపోయింది. వడ్లు పోసినాను కూడా మహిళా రైతులు కావచ్చు, వృద్ధులు అక్కడ బీట్లో మొన్న పడ్డ వర్షానికి కారణంగా అక్కడ వడ్లు ఆరబోసుకుంటూ ఆ చెట్ల నీడ కూర్చుంటూ ఉంటే వడగాల్పు తాకి నాకు ఎటు అవుతుంది అనే వాళ్ళ భావన చూసి నేను కూడా నా వడ్లు కూడా పోలేదు. ఆడ బీట్లో ఉన్న కారణంగా చెట్టు కింద కూర్చుంటే ఆ వడ్లను చూసి నా యొక్క ఆవేదన ఒక పాట నా హృదయం నుంచి వచ్చిన మాట, అది ఒక పాట లాగా కాదు. అప్పుడు నాకు అనిపించింది, రైతునయ్యి పుట్టినాను, రైతునయ్యి పెరిగినాను, రాజకీయము నేను చేస్తే రంది లేకుంటుందునయ్యా అని ఒక భావన. మా నుంచి ఓట్లు అడిగి కూర్చున్న వాళ్ళు ఎటువంటి టెన్షన్ లేకుంటున్నారు. ఇప్పుడు మేము వర్షం కారణంగా ఇక్కడ బీట్లో పడి ఏడుస్తున్నామని ఆ ఆవేదన అట్లా వచ్చి అదొక పాట రూపకంగా వచ్చింది. ఇంకా కూడా మా సర్వాపూర్ గ్రామంలో మిల్లర్ల నుంచి లారీలు వస్తలేవని మాకు వడ్లు జోకడం సరిగా లేదు సార్. రైతుకు బాగా కష్టమవుతుంది. దయచేసి మీరే అర్థం చేసుకొని, రైతుల యొక్క వాదన అర్థం చేసుకొని తప్పనిసరిగా తొందరగా మిల్లర్లకు లేదా దగ్గరలో ఉన్న గోడౌన్ల కన్నా తరలించి రైతు యొక్క ఆవేదన అర్థం చేసుకొని మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీదే సార్. మేము కేవలం రైతు దినోత్సవం రోజు కాదే సార్, రైతు దినోత్సవం రోజు మాత్రమే కాదు సార్, మమ్మల్ని ఈ పంట చేతికొచ్చే టైం కూడా మమ్మల్ని కాస్త గుర్తుంచుకోండి సార్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పర్యటించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పట్టణంలోని మార్కండేయ కాలనీలో 2,08,00,000 వ్యయంతో నిర్మించిన బాల సదనం, క్యాడర్ దివ్యాంగుల పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే మరో 15 లక్షలతో ఆధునిక వృద్ధాశ్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారులు ప్రశాంతంగా గడిపేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు చిలుక సతీష్, వేగోళం అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భరించైనా ప్రతి గింజను మేము తడిసినా తీసుకుంటాం, అది ప్రభుత్వ బాధ్యత అని చెప్పి నిన్న కూడా మంత్రిగా చెప్పారు. కాబట్టి మీరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా, ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని కథలు పడ్డా మిమ్మల్ని రైతు అనేటోడు, మీరు ముఖాల మీద నడిచిన, ముఖచేతుల మీద అంబాడిన ఏ రైతు కూడా మిమ్మల్ని నంబరు. ఎందుకు నంబరు అంటే మీ కాలంలో 10 కిలోలు 15 కిలోలు కట్ చేసి ఒక్కనాడు ఒక్క సెంటర్ ఇవ్వకుండా, ఒక్కనాడు ఒక రైస్ మిల్లర్లతో మాట్లాడకుండా రైతులను ఊచకోత వచ్చిన చరిత్ర మీది. కాబట్టి మీరు ఇవ్వడు నమ్మడు. మీరు ఎంత నమ్మినా ఎంత ఎదిగినా మాకేం కాదు. ఇక బీజేపీలట పెద్దపల్లి జిల్లాకు సంబంధించి చిన్న పిల్లలు ఏదైతే తల్లిదండ్రిని కోల్పోయి అనాథ అయినటువంటి పిల్లలకు సంబంధించి మరి జిల్లా లెవెల్లో ఇవాళ మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అంటే దానికి 2,08 లక్షలు ఖర్చు పెట్టాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పశు వైద్యశాల సమస్యలకు నిలయంగా మారింది. పశు వైద్యశాలకు పర్మనెంట్ డాక్టర్ లేకపోవడంతో పాడి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. చందుర్తి పశు వైద్యాధికారిని ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ అత్యవసర సమయంలో చికిత్స అందడం లేదని రైతులు అంటున్నారు. పశు వైద్యశాలలో పశువులకు ఇచ్చే టాబ్లెట్లు, టీకాలు కూడా అందుబాటులో లేవని, ఆసుపత్రిలో కనీస వసతులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పశు వైద్యశాలలో వైద్యాధికారిని నియమించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సదుపాయాలు అలాగే
వెటర్నరీ డాక్టర్తో పాటు అతనికి సహాయం చేసే వ్యక్తులు కూడా సరైన లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. తగు చర్యలు తీసుకొని రానున్న వర్షాకాలంలో పశువులన్నిటికీ గొర్రెలైనా మేకలైనా పాడి పశువులు బర్రెలు ఆవులకైనా టీకాలు ఇవ్వాలి. టీకాలు ఇస్తే రానున్న రోజుల్లో వ్యాధులు కొన్ని తక్కువయ్యే అవకాశం ఉంది. కావున దీన్ని గ్రహించి అధికారులు వెంటనే ఇక్కడ అధికారులని ఏర్పాటు చేయాలి అని కోరుతున్నాను. రుద్రంగి మండల కేంద్రంలో వెటనరీ డాక్టర్ లేకపోవడం వల్ల పశువులకు ఏమన్నా అయినా కానీ చాలా ఇబ్బందిగా ఉన్నది. అధికారులు వెంటనే స్పందించి వెటనరీ డాక్టర్ గారిని అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. జగిత్యాల జిల్లాలో రాజకీయ ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. బీజేపీ కాంగ్రెస్ నాయకుల పరస్పర ఆరోపణలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ నేతలు డిమాండ్ చేసిన నేపథ్యంలో బీజేపీ నేత భోగ శ్రావణి నివాసంలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పోస్టర్లు అంటించి తహసీల్ చౌరస్తా వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరిన బీజేపీ కార్యకర్తలు తహసీల్ చౌరస్తాకు వెళ్లేందుకు ప్రయత్నించగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగిత్యాల అవినీతిపై చర్చ చేద్దామని చెప్పి పోస్టర్లు వేసడం జరిగింది. దానికి మేము ఎమ్మెల్యే గారికి సవాల్ విసరడం జరిగింది. 30వ డేటు శనివారం 11 గంటలకు తన సాయిల్ చౌరస్తాకు రావాలని చెప్పి మేము తెలియజేయడం జరిగింది. వాళ్ళు చర్చకు రాకపోగా పోలీసు వాళ్ళు పెట్టి ఇక్కడ హౌస్ అరెస్ట్ చేయించడం మాకు హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడైనా అభివృద్ధిపైన అవినీతి మీద చర్చ చేద్దామంటే బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. బీజేపీ కార్యకర్తలం ఇకనైనా కానీ మీరు జగిత్యాల అభివృద్ధి చేశారా అవినీతి చెప్పారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో ఎస్సీ ఎస్టీ కేసు నమోదుపై పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ విచారణ చేపట్టారు. ఇటీవల గ్రామంలో జరిగిన ఎల్లమ్మ బోనాల సందర్భంగా గౌడ కులస్తులు దళిత మహిళలను బోనాలతో ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారని, బూతులు తిడుతూ కులం పేరుతో దూషించారని గ్రామ దళితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ పెగడపల్లి గ్రామానికి చేరుకుని దళితులతో మాట్లాడి విచారణ చేశారు. విచారణ నివేదికను పై అధికారులకు ఇవ్వనున్నట్లు ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ రంజిత్రావు, ఎస్ఐ వెంకటేష్ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పొగాకు ఉత్పత్తుల ద్వారా వచ్చే క్యాన్సర్ నివారణకు కృషి చేస్తామని ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది, రోగులు సంతకాలు చేశారు. పొగాకు ఉత్పత్తులు వాడడం ద్వారా నోటి క్యాన్సర్తో పాటు ఊపిరితిత్తుల వ్యాధులు పెరిగాయని వైద్యులు పేర్కొన్నారు. గత 2 సంవత్సరాల్లో 1000కి పైగా కేసులలో 50 మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడినట్లుగా గుర్తించడం జరిగిందన్నారు. ప్రజలు క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు వారిలో అవగాహన కల్పిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ మా డిపార్ట్మెంట్ ఆఫ్ డెంటిస్ట్రీ జీజీహెచ్ రామగుండం గత 2 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ఒక 50 ఓరల్ క్యాన్సర్ కేసెస్ ని డయాగ్నోస్ చేశాము. 20 కేసెస్ కి బయోప్సీ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ పాథాలజీ సపోర్ట్ తీసుకొని చేసి ఆ బయోప్సీ రిపోర్ట్ తో పాటు ఫర్దర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగా రేడియోథెరపీ, కీమోథెరపీ అండ్ సర్జికల్ థెరపీ కోసం ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ కి రిఫర్ చేయడం జరిగింది. సో ఈ పొగాకు అనేది డైరెక్ట్గా మనకు ఓరల్ క్యాన్సర్ లాగా ప్రజెంట్ అవ్వదండి. ఇనిషియల్లీ కొన్ని సైన్స్ అండ్ సింటమ్స్తో ప్రజెంట్ అవుతుంది. వాటిని ప్రీ క్యాన్సరస్ లీషన్స్ అంటాము. వీటిని లూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా అండ్ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు. సో వీటిని ముందుగానే గుర్తిస్తే ఇది ఓరల్ క్యాన్సర్ అనేది కన్వర్ట్ అవ్వకుండా ముందుగానే నివారించిన వాళ్ళం అవుతాము. సో ఇట్లా ప్రీ క్యాన్సరస్ లీషన్స్ మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 1000 కేసెస్ నోట్ అయ్యాయి 2 years లోపల. సో వాళ్ళకి స్టెరాయిడ్ థెరపీ కానీ, వైటమిన్ సప్లిమెంట్ థెరపీ కానీ, ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ లాంటి కేసెస్కి సర్జికల్ ఎక్సిషన్ థెరపీ లేకపోతే మౌత్ ఓపెనింగ్ ఎక్సర్సైజ్ కానీ చేయించడం జరుగుతుంది. వెరీ క్లోజ్ ఫాలోఅప్ పెడుతున్నాము పేషెంట్స్కి. సో అలానే ఈ పొగాకు అనే వ్యసనం మానడానికి పేషెంట్స్కి
టొబాకో సెసెషన్ ప్రోగ్రామ్స్ అండ్ టొబాకో సెసెషన్ కౌన్సిలింగ్స్ ఇస్తున్నాము. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో గల పామాయిల్ తోట అగ్ని ప్రమాదానికి గురైంది. కాగా కాలిపోయిన పామాయిల్ తోటను మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆలోచన మేరకే రైతులు పామాయిల్ తోటల వైపు మొగ్గు చూపుతున్నారని, నష్టపోయిన పామాయిల్ తోట రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖాళీ పూర్తి మసి కావటం ఏదైతుందో ఆయన 3 సంవత్సరాల శ్రమ వృధా అయిపోయిందని చెప్పని భావించక చెప్పక తప్పదని చెప్పి అంటున్నాను. అంటే వాస్తవంగా ఏదైతే పామాయిల్ తోటలకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇవ్వాలి. పామాయిల్ తోటలకు ఇప్పుడు కంపెనీ అగ్రిమెంట్ ఎట్లయితే ఉంటుందో కంపెనీ అగ్రిమెంట్తో పాటుగా ప్రభుత్వం ఇప్పుడు డ్రిప్ సౌకర్యం కల్పిస్తుంది, ప్రోత్సాహకం ఇస్తుంది. మరి ఏదైనా ప్రమాదం సంభవించినట్టయితే దానికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చినట్టయితే మళ్ళీ మనకు ప్లాంట్ రిప్లేస్మెంట్ కానీ ప్లాంట్ ప్రొటెక్షన్ కానీ అవకాశం లభిస్తుంది. ఇప్పుడే సంబంధిత హార్టికల్చర్ ఆఫీసర్ అట్లాగే మరి రెవెన్యూ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ కాలిన పామాయిల్ తోటను ఏ విధంగా వాళ్ళకు పునరుద్ధరింప చేయాలి, రిప్లేస్మెంట్ ఏ విధంగా ఇవ్వాలి, మరి దాని కాంపెన్సేటరీ ఏదైతుందో ప్రభుత్వం ప్రత్యేకంగా మరి ఎకరా ఏదైతుందో పాపం 3 సంవత్సరాల శ్రమ అని చెప్పంటున్నాను. ఇప్పుడు అగైన్ టు గెట్ ప్రొటెక్షన్ ఆయన 3 సంవత్సరాలు వెనక్కి పోవాల్సి వస్తుందని చెప్పంటున్నాను. మన 3 సంవత్సరాలు వెనక్కి పోవాల్సి వస్తుంది. అదే మన సాధారణంగా ఇతరత్ర పంటలు తీసుకుంటే పంటకు 50,000 వస్తున్నాయి. ఇప్పుడు ఆయన 2 పంటలు సంవత్సరాలు ₹1,00,000 నష్టం కోల్పోయి 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇవాళ పంట. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో విఓఏ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. కాగా ఈ సమ్మెకు మండల బీజేపీ శాఖ తమ సంఘీభావాన్ని తెలిపింది. అర్హత కలిగిన విఓఏలకు సీసీలుగా పదోన్నతి, సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. విఓఏల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడె రమేష్, దేవసాని కృష్ణ, స్వామి, మల్లేష్ యాదవ్, డాక్టర్ సత్యనారాయణ, దేవేందర్ యాదవ్, విఓఏలు వాసం, మమత, దండబోయిన కీర్తన పాల్గొన్నారు. మా అధికారులు రాలేరు, ఏమి సమస్య పరిష్కరిస్తాము అనే మాట చెప్పలేదు. ఈరోజు మాకు లోకల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలందరూ కూడా, నాయకులందరూ కూడా వచ్చి మద్దతు ఇవ్వడానికి వచ్చిరు. మాకు ధన్యవాదాలు. వీళ్ళందరికీ, పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మా ఈ న్యాయమైన డిమాండ్స్ నెరవేరాలని కోరుకుంటున్నాము. 20 సంవత్సరాలుగా చేస్తున్నా కూడా ఎలాంటి స్పందన లేదు. ఒక బ్యాంక్ లింకేజీలు అట్లనే ఉంటాయి, శ్రీనిధులు అట్లనే ఉంటాయి. మేము చేస్తున్న పనులను గుర్తించి మాకు తగిన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము మా ఈ కోరికలన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాం. విఏఓలు చేస్తున్నటువంటి సమ్మెకు భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల శాఖ పూర్తి మద్దతును తెలుపుతుంది. వారి యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వెంటనే నెరవేర్చని ఎడల వారి పక్షాన భారతీయ జనతా పార్టీ కూడా ఉద్యమాన్ని చేపడుతుందని ఈ సమావేశం ఉద్దేశించి తెలపడం జరుగుతుంది. నేరాల నియంత్రణ కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆధునిక యుగంలో ప్రజా భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల వినియోగం అత్యంత కీలకమని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ముఖ్య అతిథిగా హాజరై సీసీ కెమెరాల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే సమాజంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐ గణేష్, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, మండల వివిధ పార్టీల నాయకులు, డాక్టర్లు శంకర్, రాజారాం, చంద్రశేఖరరావు, సన్ రైజ్ సీసీ కెమెరాల కంపెనీ సభ్యులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. కొంచెం డ్యామేజ్ ఆల్రెడీ అయింది. సో ఈ కెమెరా ఇప్పుడు ఇన్స్టాల్ కెమెరా కొంచెం క్వాలిటీ వైజ్ మంచిగా ఉంది. ఇఫ్ యూ కంపేర్ ప్రీవియస్ కెమెరా, ఈ కెమెరాలో ఆడియో ఉంది, వీడియో ఉంది. ఈ పాత కెమెరాలో ఉంది వీడియో, పిక్చర్ ఉంది. ఈ కెమెరాలో ఆడియో, వీడియో ఇద్దరు ఉంది. సో ఈ ప్రోగ్రామ్ కింద ఫస్ట్ ఉద్దేశం పీపుల్ పార్టిసిపేషన్ ఫర్ పీపుల్ సేఫ్టీ, సొసైటీ సేఫ్టీ. ఇంకా సెకండ్ ముఖ్య ఉద్దేశం ఇది క్రైమ్ ప్రివెన్షన్. ఆల్రెడీ
కేస్ జరిగిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ కొన్ని కేసెస్లో చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ ఈ క్రైమ్ ప్రివెన్షన్ బికాజ్ కెమెరా ఇన్స్టాల్ ఇస్తే ఆల్రెడీ చైర్మన్ గారు చెప్పారు, ఆల్రెడీ ఈ కెమెరా ఇస్ దేర్, ఆల్రెడీ డిటరెన్స్ ఇస్ దేర్. సో ఈ క్రైమ్ ప్రివెన్షన్ కోసం కెమెరా ఇస్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఒక కెమెరా 10 పోలీస్ మందికి వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మెయిన్ అవర్ టౌన్లో ఇది ముఖ్య రోడ్, సిద్దిపేట నుంచి గంభీరావుపేట, అక్కడ నుంచి సిరిసిల్ల కామారెడ్డికి ఇది రోడ్ జాతా. పెద్ద పెద్ద అఫెన్స్లు అయినాయి, పెద్ద దొంగతనం. దాంట్లో కనీసం సీసీ కెమెరాలు ఉంటే జరిగిన దొంగతనంతో చిన్న క్లూ వస్తుంది, దాన్ని పట్టుకొని ఎంత దూరమైనా పోయి పట్టుకురావచ్చు. ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అది కూడా ఏదో 2-3 చోట్ల కాదు, ఖచ్చితంగా మన మండల కేంద్రంలో ఏ మూల నుండి వచ్చినా కూడా సీసీ కెమెరాలో పడే విధంగా ఉండాలి, ఏ మూల నుండి వెళ్ళినా కూడా సీసీ కెమెరాలో పడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో విశేష కోతుల బెడద ఎక్కువ ఉండి కోతులు డిస్టర్బ్ చేస్తాయనే ఉద్దేశంతో అది కూడా డిస్టర్బ్ చేయొద్దని మంచి వైరు సెంట్రల్ లైటింగ్తో పైనుండి పెట్టించేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా మీ అందరి సహకారం, మీరు వచ్చిన కొంతమంది పెద్దల సహకారం వల్లనే, ఈ ఆర్థిక సహకారం వల్లనే ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన మండలంలో జరిగిన ఇలాంటి సీసీ కెమెరాల కోసం ఫండింగ్ ఏర్పాటు ప్రక్రియను ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుంటారు. ఈ కెమెరాలు మంచిగా పనిచేస్తే ఇంకో 4 మండలాలు కూడా అరే మనం కూడా కెమెరాలు పెట్టుకోవాలి, మనం కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తారు. అందుకే ఈ ఫంక్షన్ కూడా ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా చిన్న విషయాలు ఏ జరిగినా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి సీసీ కెమెరాలో చూసుకోవచ్చు. పెద్దపల్లి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్ సమీపంలోని మెయిన్ డ్రైనేజీ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిందని, దీనివల్ల పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ స్తంభించే అవకాశం ఉందన్నారు. ప్రజలు ప్లాస్టిక్ ను డ్రైనేజీలో వేయవద్దని కోరారు. పట్టణ వాసులు తమ ఇళ్లలోనే తడి పొడి చెత్తను వేరుగా వేసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో 56వ సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైస్ మిల్ అసోసియేషన్ వద్ద సుల్తానాబాద్ రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కమిటీ పిలుపు మేరకు జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు తాండ్ర అంజయ్య, రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం ప్రధాన కార్యదర్శి నావుండ్ల బ్రహ్మచారి, ఉపాధ్యక్షులు బండారి తిరుపతి, రవీందర్, తిరుపతి, ఓదేలు, లింగయ్య, సదయ్య, శ్రీను, వెంకటస్వామి, మహేందర్, దుర్గయ్య, రమేష్ పాల్గొన్నారు. సిఐటియు సంఘంగా రాష్ట్రంలో అలుపెరుగని పోరాటం చేస్తూ కార్మికులకు ఒక నమ్మకాన్ని నింపుతున్నటువంటి కార్మిక సంఘంగా, గుర్తింపు సంఘంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో అన్ని కార్మిక వర్గాల కంటే, కార్మిక సంఘాల కంటే సిఐటియు బలోపేతంతో ముందంజలో ఉంది. దీన్ని ముందుంచుకొని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 39 జిల్లాల్లో ఈరోజు ఈ జెండా పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా సుల్తానాబాద్ రైస్ మిల్ ఆపరేటర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.